హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ స్టార్ ఛానల్ స్వాగతం. సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే డీటెయిల్స్ ఉంటాయి, సో చూడండి. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీరు అనుకుంటున్న వ్యక్తి మీకు అసలు వచ్చే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తారు, సో అది ఏ రకంగా ఉండొచ్చు, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, అసలు ఆ వ్యక్తితో సిచ్యువేషన్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి అనే దానికంటే కూడా ఆ వ్యక్తి అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తారు అనేది రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి కొంచెం క్లారిటీ వస్తుందని నాకు అనిపించింది. సో అందుకే నేనైతే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నానండి, చూద్దాము. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి సెలినైట్ స్కేల్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి టైగర్ పామ్ స్టోన్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ సెలినైట్ స్కేల్ పిక్ చేసుకున్నారో సో మీకోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీరు అనుకుంటున్న వ్యక్తి ఆర్ మీ వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. సో అసలు వాళ్ళు వచ్చే రోజుల్లో మీకు ఎలాంటి పరిస్థితులు తీసుకురావచ్చు, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా ఈ పర్సన్ ప్రెసెంట్ మీకు దూరంగా ఉంటున్నట్టున్నారండి. ఈవెన్ అంటే వాళ్ళు మేబీ మీతో ఉంటున్నప్పటికీ కూడా మీతో సరిగ్గా మాట్లాడకపోవడం, లేకపోతే మిమ్మల్ని దూరం పెట్టడం లాంటివి చేస్తున్నారేమో. బట్ బేసిక్ గా ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళ సిచ్యువేషన్స్ మాత్రం ఒక 90% చూసుకున్నట్టయితే ఇద్దరు ఒక ప్లేస్ లో ఉండట్లేదని చెప్పొచ్చు, దూరంగా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ గా ఈ పర్సన్ ప్రెసెంట్ రెడీగా లేరండి మీతో మాట్లాడడానికి కానీ, మీతో ట్రావెల్ అవ్వడానికి కానీ, లేకపోతే మీ విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకొని దానికి స్టాండ్ తీసుకోవడానికి కానీ. అంటే ఇక్కడ ఆ పర్సన్ అయితే రెడీగా లేరు. ఈ పర్సన్ ట్విన్ ఫ్లేమ్ అవ్వాలని రూల్ అయితే ఏం లేదు, కానీ బట్ సంహౌ ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా ఉంటూ వాళ్ళు ఏంటంటే రెడీగా లేరు. అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే క్లారిటీ వాళ్ళకి లేదు. మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే చాలా రోజుల నుంచి అంటే మాటలు ఉండొచ్చు కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి, మాటలు ఉండొచ్చు కానీ అండర్స్టాండింగ్ లేదనమాట. ఈవెన్ అంటే ఒకటి కొంతమంది అయితే క్లియర్ కట్ గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కూడా ఉండొచ్చు. సో మీరు ఏంటంటే ఒకవేళ ఈ పర్సన్ బ్లాక్ చేసేసినా, మీతో మాట్లాడకపోయినా, వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, ఏమవుతుంది, అసలు
మాట్లాడితే బాగుంటుంది కదా, ఏదో ఒకటి క్లారిటీ వస్తుంది, సొల్యూషన్ దొరుకుతుంది అని మీరు ఏంటంటే దీనికోసం ఎంతలా ట్రై చేస్తున్నా సరే ఇది వర్కౌట్ అవ్వట్లేదండి. సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మీద మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు తగ్గించుకోవాలండి. వచ్చే రోజుల్లో ఏంటంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నంత వరకు ఏమవుతుందంటే థింగ్స్ అనేవి మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వవు. అలా అని చెప్పి ఈ వ్యక్తి విషయంలో హోప్లెస్ గా ఉండండి అని నేను చెప్పను, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పెక్టేషన్ కి హోప్ కి డిఫరెన్స్ ఉంటుందండి. ఎక్స్పెక్టేషన్ అనేది ఏంటంటే ఏ లెవెల్లో అయినా ఉండొచ్చు, అది ఏ రకంగా అయినా ఉండొచ్చు. బట్ హోప్ అనేది ఏంటి, ఆ వ్యక్తి రావాలి, ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, వస్తారు అనే హోప్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ అన్నమాట. సో మీరు ఏంటంటే హోప్ పెట్టుకోవచ్చు, కానీ ఆ వ్యక్తి ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, రిలేషన్షిప్ లోకి ఇలాంటి చేంజెస్ తీసుకురావాలి అని మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడానికి అయితే లేదు. ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి. ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానంటే మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అంత సఫర్ అవుతారండి. కానీ మీరు ఏ రోజైతే మీ లైఫ్ లో ఈ వ్యక్తితో ఉన్న సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తారో, ఎలా అయితే అలా అయ్యింది, జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టుగా మీరు వెళ్తుంటారో, మీకు అంటే ఈ రిలేషన్షిప్ లో డెస్టినేషన్ ఏంటి, అసలు ఈ రిలేషన్షిప్ కి కన్క్లూజన్ ఎలా ఉంటుంది అని మీరు ఏంటంటే ఏమీ ఆలోచించకుండా జస్ట్ ఏదైతే అది అయ్యింది, ఈ రోజు వరకు మనం పాజిటివ్ గా ఉందాం, ఈ రోజు మన లైఫ్ లో మనం ఏం చేయాల్సి ఉందో అది చేద్దాం, ఆ వ్యక్తి అర్థం చేసుకుంటారు, ఆ వ్యక్తి తనకి తానుగా తెలుసుకుని వస్తారు అనే మైండ్ సెట్ లో మీరు జస్ట్ ట్రావెల్ అవుతూ ఉంటే యూనివర్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి రెడీగా ఉందండి. బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే మీతో ఉండకూడదు అని అనుకోవట్లేదు, వాళ్ళకి మీరు కావాలి, వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి, కాకపోతే పర్సన్ రెడీగా లేరండి, వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది స్టెబుల్ గా లేదు. సో ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ వాళ్ళు కూడా మీలోనే స్టక్ అయిపోయి ఉన్నారు, కాకపోతే మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి, ఆ వ్యక్తికి అది లేదు. ఈ రిలేషన్షిప్ లో పర్టికులర్ గా అంటే ఏదో దొరికిపోతుంది అని ఆశపడట్లేదు, వాళ్ళు జస్ట్ ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయి ఉన్నారు. అంటే ఈ దూరమే బాగుంటుందేమో అని ఫీల్ అవుతున్నారు, కానీ వచ్చే రోజుల్లో ఏమవుతుందంటే ఈ వ్యక్తి మీ లైఫ్ లోకి మళ్ళీ వస్తారండి, మీతో మళ్ళీ ట్రావెల్ అవుతారు, ఈ రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఇదేంటంటే చాలా ప్రీషియస్ అని ఫస్ట్ రియలైజ్ అవుతారు, మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ ఆ రకంగా ఉన్నాయి. బట్ క్లియర్ కట్ గా ఇక్కడ కార్డ్స్ ప్రకారం చూస్తున్నట్టయితే ఈ వ్యక్తి ఏంటంటేనండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటారండి, మీతో ఉన్న రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేసుకుంటారు, దీనికోసం వాళ్ళు ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధపడతారనమాట. అలా వీళ్ళ మైండ్ సెట్ మారుతుంది. బట్ ఇది ఏ రోజు జరుగుతుందంటే మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఈ వ్యక్తిని పుష్ చేయకుండా, ఈ వ్యక్తి మీద ఆ ప్రెషర్ పెట్టకుండా, లేకపోతే ఈ వ్యక్తికి ఏంటంటే ఇలానే ఉండాలి అని చెప్పి మీరు కొంత డైరెక్షన్ ఇవ్వకుండా ఉన్న రోజు ఇది జరుగుతుందండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇలాంటి రిలేషన్షిప్స్ అనేవి ఇంకా వర్కౌట్ అవ్వవేమో, సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వేమో అనుకుంటారు. బట్ ఫ్యూచర్ అనేది ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరండి, ఇలానే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. కానీ ఇక్కడ వచ్చే రోజుల్లో మాత్రం వ్యక్తి వైపు నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి, మీకు అది క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఫేజ్ కోసం మీరు వెయిట్ చేయండి, అదేంటంటే వస్తుందండి, ఇది జరుగుతుంది, అవునన్నా కాదన్నా. కాకపోతే మీరు పాజిటివ్ గా ఉండాలి. ఇదైతే పాజిటివ్ రీడింగ్ అండి, 100% పాజిటివ్ రీడింగ్. ఎందుకంటే సిచ్యువేషన్స్ అనేవి అంటే ప్రెసెంట్ పెద్ద ఎక్సైటింగ్ గా అనిపించట్లేదు, లైఫ్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదు, ఇద్దరు సేమ్ వేలో ఫీల్ అవుతున్నారు, ఇద్దరు ఎనర్జీ లెవెల్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఆ వ్యక్తి ఏది ఫీల్ అవుతున్నారో మీరు అదే ఫీల్ అవుతున్నారు. బట్ మీరు ఏంటంటే థింగ్స్ డిఫరెంట్ వేలో ఆపరేట్ చేయాలని చూస్తున్నారు, ఆ వ్యక్తి ఏమీ చేయకుండా ఊరుకుంటున్నారు, అంతే డిఫరెన్స్ ఇద్దరికి మధ్యలో, అంతా సిమిలరే. ఈవెన్ ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి, ఈ వ్యక్తి కూడా మీ దగ్గరికి రావాలంటే కొన్ని చాయిసెస్ చేసుకోవాలండి. వాళ్ళు ఏంటంటే కొన్నింటిని విడిచిపెట్టాల్సి ఉంటుంది, కొన్ని విషయాల్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అది బేసిక్ గా వాళ్ళు కాదండి, అంటే ఈ వ్యక్తి సాక్రిఫైస్ చేసే టైప్ కాదు. ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళకి వాళ్ళు అంటే సర్ది చెప్పుకొని పర్వాలేదులే అడ్జస్ట్ అవుదాం అనుకునే టైప్ కాదు. వాళ్ళు ఏంటంటే ఏదైనా కోరుకుంటే వాళ్ళకి అది ఈజీగా దొరకాలనుకునే టైప్, ఆర్ అట్లీస్ట్ ఈజీగా కాకపోయినా సరే వాళ్ళు కావాలి అనుకున్న దానికోసం స్టాండ్ తీసుకుంటారు అంతే, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. అలాంటి నేచర్ ఉన్న వ్యక్తి మీ విషయంలో ఇప్పుడు కూడా ఒక స్టెప్ వేయాలంటే ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే అది వాళ్ళు కానప్పుడు ఎలా చేస్తారు, అక్కడ వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బట్ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలండి, ఈ వ్యక్తి మీ వైపు వస్తారంతే. వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ని బెటర్ చేస్తారు, మీకు ఫినాన్షియల్ గా సపోర్ట్ కూడా ఇస్తారండి. మీ లైఫ్ లో
మీరు ఎప్పుడూ ఫీల్ అవ్వని కంఫర్ట్ అనేది మీకు ఇస్తారు అని చెప్పొచ్చు. గతంలో ఈ వ్యక్తి అంటే మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఈ వ్యక్తి మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే పెట్టుకోవడం మానేస్తారో ఆ రోజు మీ ఎక్స్పెక్టేషన్స్ కి మించిపోయి ఈ వ్యక్తి మీకు అన్ని చేస్తారనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే ఈ కార్డ్స్ లోనే ఆ ఎనర్జీ నాకు కనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని ఒక ట్రెజర్ లాగా ఫీల్ అవుతారో ఆ రోజు మీకు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కూడా వేరేగా ఉంటుందండి. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కొంచెం నమ్మడానికి కష్టంగా ఉండొచ్చు. బట్ ఎవరి ఎనర్జీస్ అయితే ఈ కార్డ్స్ పిక్ చేసుకుంటున్నాయో వాళ్ళకి 100% ఇవన్నీ జరుగుతుంది. అది మాత్రం నేను చెప్పగలను. ఈ వ్యక్తి వస్తారు, బట్ స్టిల్ కొన్ని డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఒకటి, ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా సిచ్యువేషన్స్ బెటర్ అయిపోతాయని నేను చెప్పను. ఎందుకంటే ఈ వ్యక్తి కొన్ని చాయిసెస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత కన్ఫర్మేషన్ ఉండాలండి. అంటే ఇది మీరు డిజర్వ్ చేస్తారా లేదా, వర్తీ అయినా, అసలు వాళ్ళు మీకోసం ఫైట్ చేయొచ్చా, మీకోసం స్టాండ్ తీసుకోవచ్చా. సో ఈ వ్యక్తి రాగానే కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వరు, మీరు ఏంటి అనేది చూస్తారు. అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఏం మారలేదు, సేమ్ ఉన్నారు, అప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు అలానే బిహేవ్ చేస్తున్నారు, అసలు ఏంటి వ్యక్తి ఇలా ఉన్నారు అని మీకు అనిపిస్తుంటది అనమాట. అసలు అలా ఏం అనుకోవాల్సిన అవసరం లేదండి. ఆ వ్యక్తి మారారు కాబట్టి వచ్చారు అనేది ఫ్యాక్ట్. బట్ ఆ మార్పు మీకు ఇమీడియట్ గా కనిపించకపోవడానికి కారణం ఏంటంటే అసలు ఆ వ్యక్తి ఛాన్స్ తీసుకోవచ్చా లేదా, మీరు ఆ ఛాన్స్ డిజర్వ్ చేస్తారా లేదా అని ఆలోచిస్తారు అంతే. బట్ అదేంటంటే అక్కడ మీరు ఏదో అంటే వీళ్ళ కోసం నెగిటివ్ గా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆ టైంలో ఎవరైతే పేషెన్స్ తో వ్యవహరిస్తారో, ఎవరైతే కొంచెం కంట్రోల్డ్ గా ఉంటారో, ఎందుకంటే మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా గో విత్ ద ఫ్లో లా ఉండాలి కాబట్టి మీరు సైలెంట్ అయిపోతారో ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి స్లోగా ఓపెన్ అప్ అవుతుంటారండి. మీకేంటంటే స్లోగా చేంజెస్ అనేవి కనిపిస్తుంటాయి. వన్స్ ఆ వ్యక్తిలో చేంజెస్ నోటీస్ చేసిన తర్వాత ఈ వ్యక్తి మీకు కనెక్ట్ అవుతుండడం కూడా మీరు ఫీల్ అవుతుంటారు. మీ ఇద్దరు ఎనర్జీస్ కూడా ఒక సింక్ లోకి వస్తుంటాయి. అప్పుడు ఏంటంటే వాళ్ళు థింగ్స్ స్లోగా మీకు అంటే ఈజీ చేసేస్తుంటారండి. మీకు అది తెలుస్తుంటది. క్లియర్ కట్ గా ఒకటి మాత్రం నిజం, ఈ వ్యక్తి మీకు అన్ని రకాలుగా కంఫర్ట్ ఇస్తారు, ఫినాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు, మీ నీడ్స్ మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకొని దాని ప్రకారం మీకు కోఆపరేట్ చేస్తారు. మెటీరియలిస్టిక్ కంఫర్ట్ అయితే అన్ని రకాలుగా ఇస్తారండి. ఒక్కటి ఇది లవ్ రీడింగే, బట్ ఇలాంటి రీడింగ్ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఈవెన్ మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఆర్ ఈవెన్ అంటే మీ దగ్గర నుంచి ఏమైనా వాల్యుబుల్స్ వాళ్ళు తీసుకొని అంటే వెళ్ళిపోయినా స్టిల్ అవి కూడా మీకు తిరిగి వాళ్ళు ఇవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ పర్టికులర్ రీడింగ్ మాత్రం అది నాకు కనిపిస్తుంది. సో మీ పర్సన్ ఎవరైనా సరే, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే, మీ వస్తువులు ఏమైనా వాళ్ళ దగ్గర ఉండిపోయినా, మీ డబ్బులు ఏమైనా ఉండిపోయినా అవన్నీ కూడా తిరిగి మీ దగ్గరికి వస్తాయి. సో దానికోసం మీరు ఏం ఆలోచించొద్దు, వర్రీ అవ్వద్దు. ఇది 100% పాజిటివ్ రీడింగే. కాకపోతే ఆ వ్యక్తికి టైం ఇవ్వాలి, ఆ వ్యక్తి వచ్చిన తర్వాత కూడా టైం ఇవ్వాలి. వ్యక్తిని అంటే తొందర పెట్టేసి వాళ్ళని ట్రబుల్ చేసేసి అలా అయితే ఉండొద్దండి. ఈవెన్ గతంలో ఒకవేళ ఈ వ్యక్తి కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టినా ఈ వ్యక్తి వచ్చే రోజుల్లో మీకోసం అవన్నీ చేస్తారు. అది కూడా 100% నేను చెప్పగలను. సో వీళ్ళు మీ లైఫ్ లోకి అంటే పెద్ద ప్రాబ్లమ్స్ అన్న అయితే ఏం తీసుకురారండి. మీరు ఏ హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ హ్యాపీనెస్ మీకు తీసుకొచ్చిస్తారు అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ పర్టికులర్ బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ పిక్ చేసుకున్నారో సో మీకోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ వ్యక్తి అసలు వచ్చే రోజుల్లో మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ తీసుకురావచ్చు, అసలు వాళ్ళ మీ లైఫ్ లోకి ఏం తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ వ్యక్తి కోసం మీరు చాలా మేనిఫెస్ట్ చేశారండి. అంటే ఈ వ్యక్తే కావాలి, ఈ వ్యక్తే మీ లైఫ్ లో ఉండాలి, ఈ వ్యక్తి మీకు పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలి అని మీరేం మేనిఫెస్ట్ చేయలేదు. కానీ స్టిల్ మీరు ఎలా మేనిఫెస్ట్ చేశారంటే మీ లైఫ్ లో ఒక గుడ్ పర్సన్ ఉండాలి, గుడ్ వైబ్స్ ఇవ్వాలి, వాళ్ళతో మీరు ఏంటంటే హ్యాపీగా ఉండాలి, ఈ రకంగా ఏదో మేనిఫెస్ట్ చేసినట్టున్నారు ఒక వ్యక్తి కోసం. సో ఇలా మీరు మేనిఫెస్ట్ చేసిన తర్వాత ఈ వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చారని చెప్పొచ్చండి. ఇదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అంటే మీరేదో ముందు నుంచి కూడా ఈ వ్యక్తే అనుకొని ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. బట్ సంహౌ మీ మేనిఫెస్టేషన్ అనేది వర్కౌట్ అయింది, ఈ వ్యక్తి రావడం జరిగింది. బట్ స్టిల్ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయండి. ఆ డిస్టర్బెన్సెస్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. కానీ మీకు ఎలా అనిపించిందంటే ఈ వ్యక్తే చేశారు, ఈ వ్యక్తి ఏంటంటే మీకు పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నప్పటికీ కూడా స్టిల్ వీళ్ళు ఏంటంటే మీకు మిస్టీరియస్ గా అనిపించడం కానీ, కావాలని మిమ్మల్ని ప్రాబ్లమ్స్ లోకి తీసుకురావడం కానీ, లేకపోతే కొన్ని థింగ్స్ మీకు కాంప్లికేట్ చేయడం కానీ ఇలా అనిపించిందండి. క్లియర్ కట్ గా ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఒక ఫాల్స్ పర్సన్ వైబ్స్ ఇచ్చారు. అంటే వీళ్ళని మీరు నమ్మలేకపోయారు అనమాట. ఒక పాయింట్ వరకు నమ్మారు, కాకపోతే వాళ్ళు ఎందుకో కానీ బిహేవియర్ చేంజ్ వల్ల, లేకపోతే వాళ్ళ పర్సనాలిటీ చేంజ్ వల్ల మీరు ఏంటంటే అసలు మనకు తెలిసిన వ్యక్తి ఈ వ్యక్తేనా, మనం ట్రావెల్ అయిన వ్యక్తి ఈ వ్యక్తేనా అనే అంతలాగా మీరు ఏంటంటే వీళ్ళని ఫీల్ అయ్యారండి. అంటే అంత డిఫరెంట్ గా మీకు ఏంటంటే వీళ్ళు అనిపించారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి ఫాల్స్ పర్సన్ కాదండి. బట్ వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో ఇంకొక ఆప్షన్ లేకపోయింది, ఆర్ వాళ్ళ లైఫ్ లో కూడా వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం జరిగింది. సో వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు ఏంటంటే మీకు ఒక బ్యాడ్ పర్సన్ లా పోర్ట్రే అయ్యి ఉండొచ్చు. కానీ మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఇఫ్ మీరు పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తే యూనివర్స్ మీకు ఎందుకు నెగిటివ్ గా ఉన్న పర్సన్ ఇస్తుంది? సింపుల్ లాజిక్. ఎందుకంటే మనం ఒకటి కావాలి అనుకుని మేనిఫెస్ట్ చేస్తామండి. మేబీ యూనివర్స్ ఎగ్జాక్ట్ గా మనం మేనిఫెస్ట్ చేసిన వ్యక్తిని మనకి ఇవ్వకపోవచ్చు. బట్ ఎంతో కొంత మనం మేనిఫెస్టేషన్ బేస్ చేసుకొని మనం డిజర్వ్ చేసేదైనా మన స్టాండర్డ్ సరిపోయినట్టు యూనివర్స్ ఇస్తుంది కదా. అంతేకాని కంప్లీట్ గా కాంట్రాస్ట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని ఎందుకు ఇస్తుంది? సేమ్ అండి, మీరు మేనిఫెస్ట్ చేసిన వ్యక్తే మీ లైఫ్ లోకి వచ్చారు. కాకపోతే సిచ్యువేషన్స్ ఇద్దరి మధ్యలో ఏవైతే ఉన్నాయో అవి మీ ఇద్దరికి ఒక పరీక్ష లాంటివి. దాని వల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీకు కంప్లీట్ గా డిఫరెంట్ వైబ్స్ ఇచ్చారు. వాళ్ళది కాదు, బట్ స్టిల్ ఆ రకంగా పోర్ట్రే అయ్యే పరిస్థితి అయితే వచ్చింది. సో ఇక్కడ ఏంటంటేనండి ఈ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఆలోచిస్తున్నారండి. అంటే వాళ్ళు మీకు నెగిటివ్ వైబ్స్ ఇచ్చి ఉండొచ్చు, మీరు వాళ్ళ కోసం నెగిటివ్ గా కూడా అనుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే కొన్ని చాయిసెస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకొని వాళ్ళ లైఫ్ లో ఇంకా అంటే ఈ సిచ్యువేషన్ కి సంబంధించి వాళ్ళు వర్క్ చేయాలనుకుంటున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్ లోకి తిరిగి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. కన్ఫర్మ్ గా రీయూనియన్ అనేది అయితే జరుగుతుంది. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ ఈ రిలేషన్షిప్ లోకి వస్తున్నారు. అంతే మూమెంట్ కనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు, ఇంకా ఫుల్ గా డిసైడ్ అయిపోలేదు. బికాస్ ఎందుకంటే ఇక్కడ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ వచ్చినప్పుడు ఈ డిఫరెన్సెస్ సార్ట్ అవుట్ చేయాలి కదా, మళ్ళీ కూడా రిలేషన్షిప్ ని బిల్డ్ చేయాలి కదా. ఏదో జస్ట్ కలిసిపోదాం, మళ్ళీ హ్యాపీగా ఉందాం అని అంటే అయిపోదు కదా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడే అంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో ఇవంతా కూడా ఎలాగ ఫీల్ అవుతాయి, ఏ రకంగా క్లియర్ అవుతుంది? సో అందుకే ఈ వ్యక్తి ఏంటంటే కొన్ని చాయిసెస్ చేసుకోవడం కానీ, కొన్ని ప్లాన్ చేసుకోవడం కానీ, అంటే ఈ రిలేషన్షిప్ లో ఏ రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారండి. మేబీ ఈ వ్యక్తి ఏంటంటే మీతో కాంటాక్ట్ అవ్వడం కానీ, ఈ వ్యక్తితో మాట్లాడే పరిస్థితి మీకు రావడం కానీ ఇలాంటివి ఏమైనా జరగవచ్చు. ఎగ్జాక్ట్ గా ఈ వ్యక్తి మీకు మెసేజ్ చేస్తారని అనుకోవద్దు. మేబీ మెసేజ్ చేయొచ్చు, కాల్ అయినా కూడా చేయొచ్చు. అది మీరు 90% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 10% ఏంటంటే ఏదో ఒక రకంగా ఈ వ్యక్తితో మీకు కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుందండి. అది ఎలా ఏంటి అనేది మీరు వెయిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. బట్ డెఫినెట్ గా ఈ వ్యక్తి ఏంటంటే వచ్చే రోజుల్లో మీతో మాట్లాడడం కానీ, అంటే వాళ్ళు ప్లాన్స్ చెప్పడం కానీ, వాళ్ళు ఎలాంటి చాయిసెస్ చేసుకున్నారు, అసలు వాళ్ళ లైఫ్ లో కొన్ని ఏవైతే మీకు సంబంధించి జరిగాయో దానికి అంటే ఏ రకంగా వాళ్ళు కరెక్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే అసలు వాళ్ళ వైపు నుంచి కొంత ఎక్స్ప్లెనేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదేంటంటేనండి రిలేషన్షిప్ ని వాళ్ళు బెటర్ చేస్తారండి. టైం తో పాటు ఈ రిలేషన్షిప్ కి మళ్ళీ లైఫ్ ఇస్తారని చెప్పొచ్చు. మీకు లైఫ్ ఇస్తారు అని చెప్పేదానికంటే కూడా ఈ రిలేషన్షిప్ ఏదైతే డెడ్ అయిందని మీరు ఫీల్ అవుతున్నారో ఈ రిలేషన్షిప్ అనేది
మళ్ళీ కూడా రీబర్త్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ ప్రకారం థింగ్స్ ఏంటంటే సెటిల్ చేస్తారు వీళ్ళు. వీళ్ళు అంటే థింగ్స్ సెటిల్ చేయడం అనేది వీళ్ళ ఫేట్ అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ చెప్తుందండి. సో ఆటోమేటిక్ గా మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక స్ట్రాంగ్ ఫేట్ అనేది ఉంది కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి తప్పించుకొని పోలేరు. అట్లీస్ట్ అదేంటంటే లైఫ్ లాంగ్ జరగదు, కొంతవరకు అయితే అది వర్కౌట్ అవుతుంది. బట్ ఈ కార్డ్స్ ప్రకారం చూసినట్టయితే మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ స్ట్రాంగ్ ఫేట్ ఉంది కాబట్టి ఆ వ్యక్తి వెనక్కి రావాల్సిందే, ఆ వ్యక్తి మాట్లాడాల్సిందే, ఆ వ్యక్తి చెప్పాల్సిందే. అండ్ ఆ వ్యక్తి వైపు నుంచి వాళ్ళు చేయాల్సింది చేయాలంతే. దానికి ఎవరు ఏం చెప్పలేరండి. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ ప్రకారం అయితే వాళ్ళ రోల్ ఇంకా ఉంది, వాళ్ళు చేయాల్సింది చాలా ఉంది. సో ఇది బేసిక్ గా మీకు మంచిదే. ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు ఎక్కడైతే ఫాల్స్ పర్సన్ అని అనుకున్నారో దానికి వాళ్ళు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని వెనకున్న రీజన్ ఏంటి అనే క్లారిటీ మీకు వచ్చిన తర్వాత మీరు కూడా ఏంటంటే కొంత ఫ్రీ అవుతారండి. బట్ వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ కమ్యూనికేషన్ కూడా ఏదో రేర్ గా కాకుండా ఎవ్రీడే కమ్యూనికేషన్ అనేది కనిపిస్తుంది. ఫ్రీక్వెంట్ గా మీట్ అవ్వడం కానీ, అంటే ఎక్కడో కానీ మళ్ళీ అంటే ఆ రిలేషన్షిప్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ కూడా మీ ఇద్దరి మధ్యలో ఆ లవ్ అనేది బ్లూమ్ అవుతుందండి. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా పాజిటివ్ గా ఫీల్ అయ్యారంట పాస్ట్ లో. మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే ఆ పాజిటివ్ కనెక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తితో రిలేషన్షిప్ ఉంటేనే మీ లైఫ్ కంప్లీట్ అనే ఫీలింగ్ మీకు వచ్చిందండి. అంత పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ మేనిఫెస్టేషన్ వల్ల మీ లైఫ్ లోకి వచ్చారు. సో ఆటోమేటిక్ గా మీరు ఆ కనెక్షన్ ఫీల్ అవ్వడం అనేది చాలా కామన్. సో ఇలాంటి ఒక డెస్టైన్డ్ కనెక్షన్ అనేది అంత ఈజీగా బ్రేక్ అవ్వదండి. మీరు ఇక్కడ ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. అదేంటంటే వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే మీలో కొంతమంది ఉంటారండి, మీరు ఏంటంటే మీ ఎమోషన్స్ ని బేస్ చేసుకొని కూడా కొంత నెగిటివ్ గా మాట్లాడడానికి చూస్తుంటారు. వ్యక్తి గురించి ఆలోచించరు. నెగిటివ్ గా మాట్లాడేసామా లేదా, మనం అనాల్సిన మాటలు అనేసామా లేదా, వీళ్ళు గతంలో మన విషయంలో ఇలా బిహేవ్ చేశారు అస్సలు ఊరుకోకూడదు అనుకొని కొంతమంది ఏంటంటే ఆ టాక్సిసిటీ అనేది చూపిస్తారు. అది పెయినే అవ్వచ్చు, అది మీరు సఫర్ అయ్యారు కాబట్టి మీరు ఏంటంటే అలా అనొచ్చు. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుందండి. ఆ లిమిట్ ని క్రాస్ చేయొద్దు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఒక మనిషికి మాట అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీలో ఏంటంటే కొంతమంది మీకున్న ఎమోషన్స్ వల్ల లేకపోతే మీరు డిఫరెంట్ గా థింక్ చేయడం వల్ల చాలా ఎక్కువ మాట్లాడుతుంటారు. అది ఎదుటి వ్యక్తుల్ని ఏ రకంగా ఇబ్బంది పడుతుంది అని మీరు ఆలోచించరు. అలా అని చెప్పి మీరు సఫర్ అయ్యి ఉంటారు. సో మీరు అలా మాట్లాడొచ్చు అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు అలా బిహేవ్ చేశారు, వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారని చెప్పి మీరు అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు అది కాదు. మీ స్టాండర్డ్ ఏంటో మీరు తెలుసుకొని బిహేవ్ చేస్తే మంచిది. సో మీరు మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉంటే డిస్టర్బెన్సెస్ రావండి. డిస్టర్బెన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో ఆ వ్యక్తి మీకు ప్రాబ్లం తీసుకురారు, కానీ మీ యాక్షన్ కి రియాక్షన్ మాత్రం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తి మీ విషయంలో వాళ్ళు వెనక్కి రావడం కానీ మళ్ళీ మీతో ట్రావెల్ అవ్వడం కానీ మంచిదే అనుకుంటారు. మంచి పనే చేసాం ఫోన్లో, ఇప్పటికైనా సరే ఈ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది, ఈ వ్యక్తి ఏంటంటే మనకు ఉన్నారు అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఈవెన్ వాళ్ళకి కూడా ఇది కొంత స్ట్రెస్ఫుల్ గానే ఉంటుంది. మీతో కమ్యూనికేట్ చేయడం అనేది వాళ్ళకి ఏం అంత ఈజీగా ఉండదు. బట్ ఇద్దరి మధ్యలో కూడా ఫేట్ అనేది ఇంటర్ట్విన్ అయ్యి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు మళ్ళీ మీట్ అవుతారు, మళ్ళీ మాట్లాడతారు, అంతా జరుగుతుంది. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మాట్లాడే ప్రతిసారి మీరు దానికి ఏదో క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్టుగా లేకపోతే తిరిగి అంటే ఆ వర్డ్స్ కి అపోజ్ చేయడం అలాంటివి చేస్తే వాళ్ళు ఏంటంటే మెంటల్ గా స్ట్రెస్ తీసుకుంటారండి. ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే వాళ్ళు అంటే రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ కూడా హ్యాపీగా ఉండలేరు. వాళ్ళు హ్యాపీగా లేకపోతే మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేరు. సో అందుకే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వచ్చే రోజుల్లో సిచ్యువేషన్స్ అనేవి మీరు అనుకున్నట్టే ఉంటాయి, కానీ మీ యాక్షన్స్ వల్ల కొంత సిచ్యువేషన్స్ అనేవి డిఫరెంట్ గా కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. అది మీకు ట్రబుల్సమ్ లాగా అనిపించవచ్చు. ఈ వ్యక్తి మీకు వాంటెడ్ గా అయితే ప్రాబ్లం క్రియేట్ చేయరు, అది నేను చెప్పగలను. కానీ మీ పరిస్థితి బాగాలేకపోతే మాత్రం వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు. అది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యక్తికి అలాంటి ఉద్దేశం ఉంటే అసలు వాళ్ళు రానే రారు. వచ్చిన తర్వాత మీరే కొంచెం అంటే వాళ్ళని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు చాలా విషయాలు అర్థం అవుతాయిలేండి. దాని ప్రకారం కూడా మీరు ఏదైనా డెసిషన్ అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ పర్టికులర్ టైగర్ ఐ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు.
మీ వ్యక్తి అసలు వచ్చే రోజుల్లో మీకు ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తారు, అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ లో మీరు చాలా డిస్టర్బ్ అయ్యారండి. అంటే ఇద్దరి మధ్యలో కూడా చాలా ఫైట్స్ జరగడం కానీ, లేకపోతే రకరకాలుగా ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, లైక్ సెపరేషన్ జరగడం కానీ, బ్రేకప్ అవడం కానీ అన్ని జరిగిపోయాయండి. ఆల్మోస్ట్ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అని చెప్పొచ్చు. మేబీ అంటే మీరు మేబీ అలాంటి వ్యక్తి కోసం రీడింగ్ చూస్తున్నారేమో, అందుకే కార్డ్స్ కూడా ఆ రకంగానే వచ్చాయి. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, మీరేంటంటే చాలా సఫర్ అయ్యారండి ఈ రిలేషన్షిప్ లో. సో మీరేంటంటే ఈ పెయిన్ తో ప్రెసెంట్ ట్రావెల్ అవుతున్నారు. మీ లైఫ్ లో మీకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ అంటే ఎప్పుడైతే మీరు అనుకోని విధంగా కొన్ని జరిగాయో, రిలేషన్షిప్ లోని ఇలాంటి ఒక డ్యామేజ్ జరిగిందో, సో మీకేంటంటే ఇంకా పెద్ద హోప్ లేదండి దేని మీద కూడా. లైఫ్ లో ఏంటంటే ఏది కూడా మీకు ఎక్సైటింగ్ గా అనిపించట్లేదు. ఏదో అంటే ఉంటున్నారు అంతే. బట్ ఎక్కువ టైంలో ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఏదైతే డిస్టర్బ్ అయిందో ఇదే మీకు గుర్తు వస్తుంది. మీకు ఇంకొక థాట్ రావట్లేదు. ఏమైనా చేద్దాం అనుకున్నా సరే మీకు ఏంటంటే ఏం అర్థం అవ్వట్లేదు. సో ఇలాంటి ఒక ఫేజ్ లో మీరు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో మీరేంటంటేనండి ఈ సిచ్యువేషన్ ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉందండి. మీరేంటంటే ఈ సిచ్యువేషన్ లో ఇంకా ఒక స్టెబుల్ థాట్ కి రావాల్సిన అవసరం ఉంది. అంటే ఈ వ్యక్తితో ట్రావెల్ అవ్వాలి, ఈ వ్యక్తిని విడిచిపెట్టాలి, ఇవన్నీ నేనేం చెప్పను, కానీ మీ మీద మీరు వర్క్ చేయాలి, మీరు హీల్ అవ్వాలి. మీరేంటంటే ఈ సిచ్యువేషన్ లో జరిగిపోయింది కదా అని చెప్పి విడిచిపెట్టేయాలి. బట్ దీన్నే మీరు అలా హోల్డ్ చేస్తూ దీనికోసం మీరు సఫర్ అవుతూ మీ లైఫ్ ని మీరు ఏంటంటే ఈ రకంగా ఇంకా లీడ్ చేయకూడదండి. ఎందుకంటే ఇఫ్ మీరు ఈ ఎనర్జీనే క్యారీ చేస్తే మీ లైఫ్ లో ఈ పర్సన్ తో మళ్ళీ మళ్ళీ మీకు గొడవలు జరగడం కానీ, ఈ పర్సన్ తో ఏంటంటే మళ్ళీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎరైజ్ అవ్వడం కానీ దానికి ఛాన్స్ కనిపిస్తుంది నాకు. బట్ మీరు ఎప్పుడైతే కామ్ అవుతారో, మీరు ఎప్పుడైతే కూల్ గా థింక్ చేస్తారో, మీరు ఎప్పుడైతే ఇంకా ఏదైతే అది అయ్యింది అనుకుని డివైన్ కి సరెండర్ అవుతారో, యూనివర్స్ కి సరెండర్ అవుతారో, ఆటోమేటిక్ గా మీ లైఫ్ లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయండి. మీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఏంటంటే ట్రావెల్ చేశారు, ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ జర్నీ అండి. బట్ ఇక మీద స్టార్ట్ అయ్యే జర్నీ ఏంటంటే వేరేగా ఉంటుంది. ఈ జర్నీలోకి మళ్ళీ వ్యక్తి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సిచ్యువేషన్ లో ఒక లేడీ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు వచ్చే రోజుల్లో. వాళ్ళు థర్డ్ పార్టీ అని నేను మాట్లాడను, కానీ ఒక లేడీ ఇన్వాల్వ్ అవుతారు. బట్ ఈ లేడీ ఏంటంటే నెగిటివ్ కాదండి, పాజిటివ్ అని చెప్తాను నేను. సో ఈ లేడీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొంత మీకు ఏంటంటే థింగ్స్ అనేవి ఫ్రీ అవుతాయండి. మీరు కూడా ఫైనల్ గా కొంత రిలీఫ్ గా ఫీల్ అవుతారు. బట్ మీరు ఇప్పుడు ఏ ఫేజ్ లో అయితే ఉన్నారో, ఇప్పుడు అంటే ఏ వ్యక్తిలా థింక్ చేస్తున్నారో, ఏ వ్యక్తిలాగా మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకుంటున్నారో, ఇది మారిపోవాలండి కంప్లీట్ గా. అంటే మీలో చేంజెస్ అయితే రావాలి. మీ లైఫ్ ఏంటంటే బెటర్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవుతుందని మీరు బిలీవ్ చేసి, మీ మీద మీరు ఫోకస్ చేసి, ఇంకా మీ లైఫ్ లోని అంటే ఇవన్నీ కాదు, సో నాకంటూ ఒక లైఫ్ ఉంది, నేను దాని మీద ఫోకస్ చేయాలి, నా లైఫ్ లో నేను ముందుకు వెళ్ళాలి అనే వేలో ఏంటంటే మీరు మీ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ జర్నీలో ఏంటంటే ఒక్కొక్కరు ఇంక్లూడ్ అవుతుంటారండి. మోస్ట్ ప్రాబబ్లీ మీ పర్సన్ లేడీ అయితే ఇక్కడ ఇంకొక లేడీ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా మీ పర్సన్ నే ఇందులోకి వస్తారు, ఒక డిగ్నిఫైడ్ మేనర్ లో వస్తారు. పాస్ట్ లో ఏ డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయో ఆ వేలో కాకుండా ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా మీ లైఫ్ లోకి ఎంటర్ అవడం అయితే జరుగుతుంది. అది ఓకే. బట్ మీరేంటంటే ఒక మేల్ పర్సన్ కోసం రీడింగ్ చూస్తున్నట్టయితే ఒక లేడీ మీకు సపోర్ట్ చేస్తారండి. సో ఆ లేడీ సపోర్ట్ వల్ల మీ పర్సన్ ఏంటంటే కొంత స్టెబుల్ గా థింక్ చేయడం కానీ, స్టెబుల్ గా డెసిషన్స్ తీసుకోవడం కానీ చేస్తారు.
ఇదైతే క్వైట్ పాజిటివ్. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చినా సరే 100% వాళ్ళకి క్లారిటీ ఉండదండి. ఈ కార్డ్ ఎప్పుడైతే చూసానో మీ పర్సన్ ఏంటంటే ఆల్రెడీ మీ విషయంలో చాలా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ఇదేంటంటే ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. అంటే వాళ్ళకి మిమ్మల్ని విడిచిపెట్టాలి అనే ఆలోచన 100% లేదు. అలానే మీతో కలిసి ఉండాలి అనే ఆలోచన కూడా 100% లేదు. వాళ్ళు ఏంటంటే మిడిల్ లో స్టక్ అయిపోయినప్పుడు డెసిషన్ తీసుకున్నట్టు నాకు అనిపిస్తుందండి. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. సో అందుకే యూనివర్స్ ఏమనుకుందంటే, ఈ వ్యక్తి ఎప్పుడైతే 100% ష్యూర్ గా లేరో, మీరు 100% అంటే ఈ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయలేదో, ఇదేంటంటే మళ్ళీ కూడా ఇద్దరికి ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటుందండి. అంటే ఇది ఎప్పుడో మేబీ అనుకొని ఉండొచ్చు. అందుకే వర్క్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే ఇలా యూనివర్స్ అనుకుందో, సో మీ ఇద్దరికి ఒక ఛాన్స్ అనేది అందుకే వస్తుందండి. ఈ ఛాన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇద్దరు ఏదైతే డిసైడ్ అవుతారో ఆటోమేటిక్ గా అదే జరుగుతుందండి. ఇంకా దానికి మరి చెప్పడానికి ఏం లేదు. కానీ ఈ వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం ఈసారి కమిట్మెంట్ అనే పాయింట్ తోనే వస్తారు. కాకపోతే మరీ మీరు అనుకున్నంత కంఫర్టబుల్ గా మీకు అనిపించదు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో కూడా కొన్ని జరిగిపోయాయి కదా, సో ఇద్దరు అనీజీగానే ఫీల్ అవుతుంటారు. ఇద్దరి మధ్యలో కూడా ఆక్వర్డ్నెస్ అనేది ఉంటుంటది. బట్ స్టిల్ ఏంటంటే ఇద్దరు అంటే ఇది వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ అండి. ఇద్దరు ఇనీషియల్ గా ఏంటంటే కొంత సెట్ అవ్వలేకపోతుంటారు. బట్ లేడీ అయితే నేను చెప్పాను కదా, కొంత వ్యక్తి మెచ్యూర్డ్ గా థింక్ చేసి స్టెబుల్ గా సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం జరుగుతుంది. బట్ ఒక జెంట్ అయితే మాత్రం ఇక్కడ ఇంకొక లేడీ సపోర్ట్ చేయడం వల్ల కొంత సిచ్యువేషన్స్ ఏంటంటే స్టెబుల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే ఒకటి మాత్రం నిజమండి, ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇద్దరు నీడ్స్ ఏంటి, ఇద్దరు రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది తెలియక కొన్ని ఛాలెంజెస్ మళ్ళీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఈ ఛాలెంజెస్ ఏంటంటే ఆ వ్యక్తి తీసుకొస్తారని నేను చెప్పను, కానీ ఇద్దరి మధ్యలో కూడా ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అన్నమాట, అందుకు వస్తాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఆ వ్యక్తి వస్తారు, వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు, మీరు ఇంకొకలా ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించింది మీకు బయటికి చెప్పరు, మీరు ఆలోచించింది ఆ వ్యక్తికి బయటికి చెప్పరు. సో ఇలా చెప్పుకోకుండా ఇద్దరు ఏంటంటే ఎవరు ఓన్ వేలో వాళ్ళు ట్రై చేద్దాం అనుకుంటే ఏమవుతుంది, డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి కదా. ఎందుకంటే వాళ్ళు ఒకలా థింక్ చేస్తారు, మీరు ఒకలా థింక్ చేస్తారు. ఇద్దరి మధ్యలో కూడా అండర్స్టాండింగ్ ఏర్పడాలండి. ఇది ఏర్పడడం అనేది కొంచెం మీకు ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. బట్ ఒకటి చెప్తాను, ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీ లైఫ్ లో మీరు పాజిటివ్ థింగ్స్ అబ్జర్వ్ చేస్తారు, నెగిటివ్ థింగ్స్ కూడా నోటీస్ చేస్తారండి, జరుగుతాయి అవి కూడా. సో 100% ఇది పాజిటివ్ రీడింగ్ అని అనుకోవద్దు, అలానే 100% నెగిటివ్ రీడింగ్ కాదు. మీ వ్యక్తి మైండ్ సెట్ లానే సేమ్ వాళ్ళు ఎలా అయితే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారో ఫస్ట్ నుంచి, అదే ఎనర్జీ అనేది ఇంకొంతకాలం కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. అయితే వ్యక్తి ఏంటంటే పర్సనల్ గా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని అనుకోరండి. అలా అని చెప్పి ఈ రిలేషన్షిప్ లోని డిస్టర్బెన్స్ వస్తున్న ప్రతిసారి ఈ వ్యక్తి ఏంటంటే నెగిటివ్ గా థింక్ చేస్తుంటారు. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా కోఆర్డినేషన్ ఏర్పడి ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకొని మళ్ళీ ఇద్దరు ఫ్రీగా ట్రావెల్ అవుతుంటే కొంచెం ఆ వ్యక్తికి నెగిటివ్ థింకింగ్ పోయి స్లోగా హోప్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే యూనివర్స్ ఎందుకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది, యూనివర్స్ అసలు ఏం ప్రూవ్ చేయాలనుకుంటుంది ఈ రిలేషన్షిప్ లో, అంటే వాళ్ళని మళ్ళీ ఎందుకు పెట్టింది అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. బట్ మీతో డిస్టర్బెన్స్ వచ్చిన ప్రతిసారి అసలు ఇక్కడ పర్పస్ ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదండి. కానీ ఈ రిలేషన్షిప్ లోకి వాళ్ళు వెనక్కి రావడం అయితే జరుగుతుంది. అట్లీస్ట్ ఈ కార్డ్స్ ప్రకారం నేను అది చెప్పగలను. సో నేను ఒకటే చెప్తాను, ఆ వ్యక్తికి మీరు సపోర్ట్ చేయండి, ఆటోమేటిక్ గా వ్యక్తి కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అయితే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్పింది మీకు రెజోనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ వ్యక్తి ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ వాంటెడ్ గా తీసుకురారండి, సేమ్ సెకండ్ కార్డ్స్ అట్లానే. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తిని మీరు డిస్టర్బ్ చేయనంత వరకు, ఆ వ్యక్తి ఏం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేసినంత వరకు, ఆ వ్యక్తితో మీరు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏర్పడుతున్నప్పుడు, స్లోగా ఆక్వర్డ్నెస్ అనేది క్లియర్ చేసుకుంటున్నప్పుడు, మీ ఇద్దరు ఏంటంటే ఏం మిస్ అయ్యారు, అసలు ఈ రిలేషన్షిప్ ఎందుకు ఇంతవరకు వచ్చింది అనే రీజన్ తెలుసుకుంటారండి. ఈ రిలేషన్షిప్ లో బ్రైట్ సైడ్ చూస్తారు. ఈ రిలేషన్షిప్ ఎందుకు మళ్ళీ కూడా బ్లూమ్ అవుతుంది, యూనివర్స్ మీకు ఎందుకు సెకండ్ ఛాన్స్ ఇస్తుంది అనే క్లారిటీ కూడా మీకు అప్పుడు వస్తుంది. సో ఇప్పుడు మీకు మీరు ఏ క్వశ్చన్స్ కూడా వేసుకోవద్దు, ఆ టైం కోసం వెయిట్ చేయండి. బట్ డెఫినెట్ గా ఈ వ్యక్తి వచ్చే రోజుల్లో అంటే చాలా తీసుకొస్తారు సిచ్యువేషన్స్, అన్నిటికీ రెడీగా ఉండండి. బట్ అన్ని నెగిటివ్ గానే ఉంటాయి అనుకోద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే నెగిటివ్ వేలో థింక్ చేస్తూ రారు, ఒక కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు. బట్
అదేంటంటే టాక్సిసిటీ కానీ నెగిటివిటీ కానీ కాదండి. థింగ్స్ పాజిటివ్ గా వర్కౌట్ అవ్వాలనే మైండ్ సెట్ తోనే రావడం అయితే జరుగుతుంది. సో అందుకే ఆ వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు మీకు ఎండ్లెస్ గా సపోర్ట్ చేస్తారండి. ఇది స్లోగా జరిగినా సరే డెఫినెట్ గా జరుగుతుంది. అది మాత్రం నేను చెప్పగలను. సో యూనివర్స్ ని ట్రస్ట్ చేయండి అంతే. అండ్ మీరు ఎవరైనా దేవుణ్ణి నమ్ముకున్నట్టయితే ఎవ్రీడే కూడా ప్రేయర్స్ అనేవి ఆఫర్ చేయండి అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.